ప్రైజ్ లార్డ్. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే నిన్నటి దినాన మనం యేసుక్రీస్తు ప్రభువారు మరి వంశావళి ఎక్కడి నుంచి వచ్చామని చూసాం. జల ప్రళయం తర్వాత నోవాహు మరి ఆదికాండం 10వ అధ్యాయం మనం చూసుకున్నట్లుగైతే 9వ అధ్యాయం ఆఖరి భాగాల్లో జల ప్రళయం తర్వాత మరి భూమి మీదకు వచ్చింది నోవాహు కుటుంబమే. ఆ నోవాహు కుటుంబంలో నుంచి మరి షేము, హాము, యూపైతను ముగ్గురు కుమారుల ద్వారా ఈ వంశావళులు వస్తూ ఉంటాయి. అయితే మనం షేము వంశావళి నుంచి అబ్రహాము అలా యేసుక్రీస్తు ప్రభు వచ్చారని చూసాము. ఈరోజు మరి దేవునికి విరుద్ధమైన జనాంగం ఎలా వచ్చారు అనేది కూడా చూద్దాం. అయితే హాము సంతానంలో నుంచి మరి 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లుగా అయితే హిస్టరీకి సంబంధించిన ఈ 10వ అధ్యాయం కాబట్టి హాము సంతానంలో నుంచి ఈ ఫిలిస్తీన్లు కానీ, యోబుసీయులు కానీ, కూషు, నిమ్రోదు వీళ్ళందరూ కూడా మరి ఆ హాము సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తులే. దేవునికి విరుద్ధమైన జనాంగం. అయితే నెఫినీలు కూడా వీళ్ళతో పాటు వచ్చారు. ఎందుకు దేవునికి విరుద్ధమైన జనాంగం వచ్చారు అని అంటే, నోవాహు జల ప్రళయం అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేస్తాడు. ద్రాక్ష తోట వేసినాక మొత్తుడై వస్త్రహీనుడు వస్త్రాలు లేకుండా తన గృహంలో పడిపోయినప్పుడు ఆఖరి వ్యక్తి హాము వెళ్ళి వాళ్ళ తండ్రి వస్త్రహీనతను పడిపోయి ఉండటం చూసినప్పుడు శాపానికి గురైపోతాడు. అంటే తన తండ్రి దిశమూలను చూసినప్పుడు మరి మొత్తులో ఉన్న తర్వాత మరి మొత్తు దిగిపోయిన తర్వాత మరి హాము ఇలా చేశాడని మరి ఆ నోవాహు హాముని శపించడం జరుగుతుంది. ఆ శపించడం ద్వారా ఈ శాపరహితమైన ఈ జనాంగం అంటే దేవునికి విరోధమైన జనాంగం వంశావళులు హాములో నుంచి వచ్చినట్లుగా మనం 10వ అధ్యాయంలో చూస్తాం. ఆగవాక్యం నుంచి మరి 20వ వచనం దాకా ఈ జనాంగం మొత్తాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి దేవునికి విరుద్ధమైన జనాంగం మరి ఆ హాము వంశావళిలో నుంచి రావటం మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞాపకంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లుగైతే జ్ఞాపకం చేసుకొని ఈ దినమున మరి దేవుడు ఈ జనాంగాలను ఎలా వస్తున్నారనేది కూడా